చెప్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చుట్టుపక్కల తక్కువ మొహం పట్టుకొని వాళ్ళతో ఏదైనా ఉంటే అనేస్తాం. నీ వ్యక్తిగతం దేవుడు బయలుపరుస్తావు. నేనైతే నేను మొదటిసారి చూస్తున్నాను. వెంటనే అనేస్తావు, మళ్ళీ వెంటనే ప్రేమిస్తావు. నీ ప్రక్కన ఉన్న వాళ్ళు ఎందుకంటానే అట్లా వాళ్ళు బాధపడతారంటే నేను తప్పేమన్నాను, నేను కరెక్టే చేసిన, ఏమో నాకు తెలియదు. మరి పరిశుద్ధాత్మ దేవుడిని ఇక్కడ ఒక సంఘంలో ఒక స్థాపంగా నిలబెట్టబోతున్నాను. నేను తింటూ ఉన్నాను అంటున్నాడు. ఇదిగో నా కుమార్తె నా కోసం ప్రకటించే బిడ్డగా నేను నిన్ను నిలబెట్టుకోబోతానంటున్నాడు. నీతో నేనున్నాను. నీ కుటుంబ పరిస్థితులు మార్చబోతున్నాను అంటున్నాడు. నీ కుటుంబ ఆవరణలో దేవుని సన్నిధిని చూస్తున్నారు. నీ ఆయన పరిశుద్ధాత్మ శక్తితో ప్రకటిస్తున్నారు. ఇదిగో నా బిడ్డ, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఎక్స్పెక్ట్ చేయలేదు దేవుడు నాతో మాట్లాడతాడని. ఇది నిజమా? ఎప్పటిలాగానే మామూలుగా వచ్చాను, కానీ ఈరోజు ప్రభు నేను పిలుస్తున్నాను అనగానే నీ హృదయం దేవుని సన్నిధితో నిండుకొని ఉండడం నేను చూస్తున్నాను. ఆత్మలో చూస్తున్నాను. నేను పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుండు, ఆయన సేవ కోసం నేను పిలిచింది ఇక్కడ నేను నిలబెట్టారంట. సహకరించు నా కుమార్తెతో నేను బహుగా ఆశీర్వదిస్తానంటున్నాను. పరిస్థితులను కూడా నేను మార్చబోతున్నాను, నేను ఆశీర్వదించబోతున్నాను అంటున్నాడు. దేవుడు నేను దీవించును గాక. థాంక్యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా.